ఒకటవ రాజుల గ్రంథము 17వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. అంతట గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకును ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. చాలండి, ఇక్కడ చూద్దామండి. గిలాదు కాపస్తులు సంబంధియును తిష్బీయుడైనటువంటి ఏలియా. ఈ మాటలు కొన్నిసార్లు మనకి కొద్దిగా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటాయి. ఎందుకనగా తిష్బీయుడు అని అంటే ఏంటంటే ఆ యొక్క ప్రదేశపు కాపురస్తుడు అనేటువంటి అర్థం, లేదంటే ఆ ఊరికి సంబంధించినటువంటి వాడు. ఏలియా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో చాలామంది, మోస్ట్లీ 99% ఆల్మోస్ట్, వారి యొక్క పేర్లలో అద్భుతమైనటువంటి అర్థం ఉంటుంది. అంటే ఏ అర్థమైతే ఆ యొక్క వ్యక్తులకు ఉన్నదో ఆ యొక్క అర్థం ప్రకారమే వారి యొక్క జీవితం నడిచింది. వేరాజ్ మన యొక్క జీవితాలలో కానీ మన పేర్లలో ఆ అర్థం సంబంధం లేదు. మన బ్రతుకు కానీ ఆ పేరుకు సంబంధమే లేకుండా బ్రతుకుతాం చాలామంది. ఏలియా అంటే అర్థం ఏంటి? ఏలియా అంటే అర్థం ఏంటంటే యెహోవాయే దేవుడు. ఏంటి? యెహోవాయే దేవుడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు నేను ఈ మాటను చెప్పానంటే మీ ముందు తెలుస్తుంది. అయితే చూడండి, ఇక్కడ ఆహాబు దగ్గరకు వచ్చి ఏమని చెప్తున్నాడంటే, ఎవని సన్నిధిని నేను నిలబడుచున్నాను. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడండి. ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను. ఎవని సన్నిధిని అంటే లోకరక్షకుడును లోకమునకు సృష్టికర్త అయినటువంటి వాడును, ఈ సృష్టి అంతటిని, ఈవెన్ ఒక గడ్డి పోచను కూడా ఆయన ఆధీనంలో ఉంచుకొని ఆయన అధికారంలో నడిపించేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎవని సన్నిధిని మనము చాలా ధైర్యముగా బహుగర్వంగా ఉండవలసినటువంటిది ఏంటంటే సృష్టికర్త అయిన దేవుడు నా దేవుడు అనేటువంటి విషయమే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నేను ఎవని సన్నిధిని నిలబడి ఉన్నాను, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు. ఆయన జీవము కలిగినటువంటి దేవుడు అనేటువంటి పేరు ఆయనకు. ఇజ్రాయేలు దేవుడైనటువంటి, ఇజ్రాయేల్ అంటే చాలామంది అన్యులు ఏమని అర్థం చేసుకుంటారంటే వేరే దేశం వాళ్ళు. మొన్న కూడా ఎవరో అంటున్నారు, వేరే దేశం దేవుడిని మీరు పూజించడం ఏంటి, వేరే దేశం దేవుడిని మీరు ఆరాధించడం ఏంటి, ఆయన ఎక్కడెక్కడో ఆయన తీసుకుని వచ్చి ఇక్కడ మీరు దేవుడు అనటం ఏంటని. ఇజ్రాయేల్ అని అనగా ఆయన రక్షణలో ఉన్నటువంటి వారు, ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి వారు, ఆయన రక్తములో కడగబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇజ్రాయేలే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చూడండి, ఇక్కడ ఏమన్నాడు, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక. నా మాట అని ఇక్కడ అంటున్నాడు, కానీ ఆయన మాట ఎవరి మాట? దేవుని యొక్క మాట. ఆహాబుని వద్దకు వెళ్ళి అక్కడ ఏమంటున్నాడండి, ఈ సంవత్సరమును మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. ఎందుకు దేవునికి కోపం వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు దేవునికి వ్యతిరేకముగా ప్రవర్తిస్తున్నారు. దేవునిని ఆశ్రయించగా వేరే వాళ్ళని ఆశ్రయిస్తున్నారు. దేవుని మాటకు లోబడక వేరే వాళ్ళ యొక్క మాటలు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ హృదయం ఏదైతే చెప్తుందో, వాళ్ళకి ఏది మనసులోకి వస్తుందో అవి చేస్తూ ఉన్నారు, దేవుని యొక్క అనుమతి లేకుండా, లేదంటే దేవుని మాట వినక. అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క ప్రదేశమునకు కరువును పంపించి ఉన్నారు. చూడండి, నేను ఎప్పుడు చెప్తాను, దేవుడు మన జీవితంలో ఎప్పుడైనా ఏదైనా ఒక దానికి అనుమతిస్తూ ఉన్నాడంటే రెండే విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. మొదటిది, మనం చేసినటువంటి పనుల నిమిత్తమే మనం అనుభవిస్తాం. మొట్టమొదటి, ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు. అందరికీ కూడా నీతి న్యాయములను అనుసరించి ఆయన మనందరి జీవితాలను నడిపించే దేవుడు. మొదటిది అది. రెండవది ఏంటంటే పరీక్ష పెడతాడు దేవుడు. శ్రమలను మన జీవితంలో తీసుకుని వచ్చి పరీక్ష పెడతాడు. దేనికి నిలవాలి? మనము దానికి కూడా నిలవాలి. ఆప్షన్ లేదండి మనకి.
కనుక మనకేదన్నా శ్రమ వచ్చింది, మనకేదన్నా ఇబ్బంది వచ్చింది, లేదంటే మనకేదైనా రోగం వచ్చింది, లేదంటే ఇంకోటి ఏదో విపత్తు వచ్చిందంటే వెంటనే మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, నేను ఎక్కడైనా దేవునికి వ్యతిరేకంగా నేను ఉన్నానా? ఏమి లేదు, అది తెలుసుకోవడం, పశ్చాత్తాపడడం, దేవునికి ప్రార్థన చేయడం, అంతే. ఇంకంతకంటే ఇంకేం అవసరంలా. చేసుకుంటే దేవుడు మనలను సరిచేసేస్తాడు. రెండోది ఏంటంటే, ఒక్కొక్కసారి పరీక్ష వస్తుంటాయి. మూడోది ఏంటంటే, సాతాను తీసుకుని వచ్చేటువంటి శ్రమలు, ఇబ్బందులు, అన్ప్లెజెంట్నెస్. కనుక మనం చాలా దాని విషయంలో బేరీజు వేసుకునేటువంటి విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. ప్రతిదీ సాతాను మీద వేయకూడదు. కనుక చూడండి, వీళ్ళు చేసినటువంటి ఆ ప్రజలు, ఎక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చేసినటువంటి దానికి దేవుడు పనిష్మెంట్గా అక్కడ వర్షమైనను మంచైనను ఈ సంవత్సరం అంతా కురవదని తన సేవకుడు, తన ప్రవక్త అయినటువంటి ఏలియాతో ఆ కౌరు పంపించినప్పుడు ఆ మాట అక్కడ ప్రకటించేసి పిమ్మట యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దాను ఎదురుగున్నటువంటి కెరీతు వాగు దగ్గర దాగి ఉండము. ఎంత స్పష్టముగా దేవుడు చెప్తున్నాడో చూడండి. తూర్పు వైపునకు. ఇలాంటివన్నీ చూసి తప్పుడు బోధకులు కొంతమంది ఏం చెప్తున్నారంటే, బైబిల్లో వాస్తు కూడా ఉందండి, ఎందుకంటే దేవుడికి తెలుసు, అందుకని ఇటు వెళ్ళమన్నాడు. అది కాదు. అక్కడ నోవాహు తీసుకుని వస్తారు, ఇన్ని మెట్లు కట్టమన్నాడు, అన్ని చేయమన్నాడు, కిటికీ ఇట్లా పెట్టమన్నాడు. అది కూడా వాస్తులో కలిపి నా సొంతంగా నేను విన్నాను. ఎందుకు చెప్పాడంటే, నోవాహు ఈజ్ నాట్ ఎ ఇంజనీర్. పడవను కట్టడం అంటే మామూలు విషయం అండి. అందుకనే లెక్కలు చెప్పాడు అక్కడ దేవుడు, అంతేగాని దానిలో వాస్తు అనేటువంటిది లేదు. అయితే చూడండి, నీవు తూర్పు వైపునకు పోయి యోర్దాను ఎదురుగా ఉన్నటువంటి కెరీతు వాగు దగ్గర దాగి ఉండము. ఆ వాగు నీరు నువ్వు త్రాగుదు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు. అచ్చటికి అంటే ఆ కెరీతు వాగు దగ్గర ఎక్కడైతే అతను ఉంటున్నాడో అక్కడికి ఆహారము తెచ్చుటకు దేనికి ఆజ్ఞాపించాడంట దేవుడు? కాకోలములకు, అంటే కాకులకు ఆజ్ఞాపించాడు. నాకు ఇది ఎంత, మనం మామూలుగా చదివేస్తాం కానీ ఇది ఎంత ఆశ్చర్యంగా అనిపించిందండి. అంటే కాకితో దేవుడు మాట్లాడాడు. కాకి అనేటువంటిది అసలు ఎంత మామూలు పక్షి. పైగా ఇంకోటి ఏంటంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయము, కాకి అసలు ఆహారం అంటూ ఎవరికి పెట్టదు. ఇదివరకు చిన్నప్పుడు పిల్లకి ఏదన్నా రొట్టె మొక్కో లేదంటే ఏదన్నా ఇచ్చి బయటికి వెళ్ళి కాకి ఎత్తుకుపోద్ది అనేవాళ్ళు కదా, అనేవాళ్ళ. కాకి నిజంగానేనండి, బయటికి వెళ్ళంగానే అది ఎక్కడ చూస్తుందో ఎంత ఈజీగా చేతులు అన్నది లాక్కొని వెళ్ళిపోయేది. మానవుని యొక్క స్వభావంలో ఎక్కువగా జంతువుల్లో కానీ పక్షులలో కానీ ఎక్కువగా కలిసేటువంటి స్థితి ఏంటంటే కాకులు కంటండి. మానవుని యొక్క మన ఇది కానీ, మన ఆలోచన కానీ, మనం తినే విధానము కానీ, ఆలోచించే విధానము కానీ అన్నీ కూడా, అంటే మానవ జీవిత విధానములలో కాకి జీవిత విధానములో చాలా కలుస్తాయట. కాకి అనేటువంటిది దొంగతనంగా తీసుకుని వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే దానికి తృప్తి అంటూ ఉండదు, తింటనే ఉంటుంది. పోనీ రొట్టె అంటే పోనీ పక్కన పెట్టండి, మటన్ను తీసుకుని వచ్చి ఇంకొకరికి ఇవ్వాలి అని అంటే ఆలోచించండి మీరు. అంటే ఇక్కడ ఏంటంటే దేవుడు కాకితో మాట్లాడాడు. మనం చూడవలసినటువంటి పాయింట్ ఇంపార్టెంట్. అది దేవాది దేవుడు తన సృష్టిలో భాగమైనటువంటి ఒక పక్షితో మాట్లాడుతూ ఏమంటున్నాడు, నా యొక్క ప్రవక్త, నా సేవకుడు అయినటువంటి అక్కడ ఏలియా అన్నట్టు ఉన్నాడు. ఆ ఏలియా కెరీతు వాగు దగ్గర ఉన్నాడు. నువ్వు తీసుకుని వెళ్ళి పొద్దున్న సాయంకాలం రొట్టెను మాంసమును తీసుకుని వెళ్ళి ఇవ్వు. ఎంత అద్భుతం అండి. కాకి ఆజ్ఞాపించినప్పుడు ఎంత అద్భుతముగా దేవుని మాట వినదండి. అది మనం చూడవలసింది. ఈ సమయంలో ఎంత బాగా మాట వినది. కాకి తినకుండా తీసుకుని రావడం, అది ఎక్కడి నుంచి తెచ్చిందో అనేటువంటిది మనకి తెలియదు, కానీ ఆజ్ఞాపించాడు. అది ఎక్కడి నుంచో తెచ్చేసేసి ఏలియాకు అందించి పోషించింది. హల్లెలూయా. చూద్దాం ఇక్కడ అదే, నువ్వు అక్కడ నీరు త్రాగము, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు
నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున, అంటే దేవుడు ఏం చెప్పాడో అది ఇక్కడ మనం చూడవలసినటువంటిది. మనం ఎంతవరకు దేవుని మాటను వింటున్నాం, దేవుని యొక్క సెలవు ఇచ్చినటువంటి మాటను మనం ఎంతవరకు వింటున్నాం, ఎంతవరకు ఆచరిస్తున్నాం. అక్కడ ఒక మనిషి, ఒక పక్షి దేవాది దేవుని యొక్క మాట విన్నది. చదువు. యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని ఎద్దుకు తీసుకొని వచ్చుచుండెను. చూసారండి? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అస్తమయమున అంటే ఏంటి? సన్సెట్ అవుతూ ఉన్నప్పుడు, చీకటి పడుతూ ఉన్న సమయంలో. అయితే మరి మధ్యాహ్నం మార్నింగే సఫిషియెంట్ ఫుడ్ ఒకసారి కాకపోతే 2-3 ట్రిప్పులు వేస్తుంటుంది కాకి కదా. ఎందుకంటే పాపం కాకి ఎంత మొయ్యగలదండి? కొంచెం మొయ్యగలదు. మహా అయితే 100 గ్రాముల మాంసం తేగలదేమో అది. పైగా చిన్న ముక్కు, రొట్టెని పట్టుకోవాలి. మేబీ నేను అనుకోవడం 2 ట్రిప్పులు వేస్తుంటుంది. అప్పుడు ఏం చేస్తుంటాడు ఏలియా? మధ్యాహ్నానికి దాచుకొని కేరీతు వాగులో ఉన్నటువంటి నీళ్లు తాగుంటాడు. అస్తమయమున ఇజ్రాయేలు ప్రజలు ఇప్పటికీ కూడా ఇదే సమయం పాటిస్తారు. 6:30-7 గంటలకల్లా వాళ్ళు డిన్నర్ ముగిస్తారు వాళ్ళు. అంటే చూడండి, నేను ఎందుకు ఇది విషయం చెప్తున్నాను అంటే ఎంత కీన్గా దేవుడు ఒక ప్రవక్త గురించి, తన దాసుడు గురించి ఆలోచిస్తున్నాడో మీరు అర్థం చేసుకోండి. అస్తమయమున, ఎందుకంటే అక్కడ కాకి కూడా వెళ్ళి నిద్రపోవాలి. పక్షులు అప్పటి నుంచి, ఎప్పుడు దేవుడి సృష్టి ఎప్పుడైతే చేశాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు కాకులు కానీ పక్షులు కానీ రాత్రిపూట ఉంటాయా అండి? ఉండవు. సిస్టమ్ అంటే సిస్టమే వాటికి. అయితే చూడండి దేవుని బిడ్డలారా, అస్తమయమున మరలా ఆ యొక్క ఏలియాకు టైం ప్రకారము కాకి తీసుకుని వచ్చి మాంసం, అంటే దేవుడు ఎంత కీన్ అబ్జర్వేషను, ఎంత కీన్గా, ఎంత సున్నితముగా దేవుడు తన యొక్క ప్రవక్తను కాపాడుతున్నాడు చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. అస్తమయమున కరెక్ట్గా ఎప్పుడైతే డిన్నర్ చేస్తాడో ఆ సమయమున కూడా ఆ కాకి వచ్చి మరి ఈ యొక్క ఏలియాకు ఆహారాన్ని అందిస్తూ ఉన్నది. దేవుడు తన సేవకుడు పనిలో కాకిని ఎంచుకుని ఉన్నాడు. కాకి అది తీసుకుని రాకుండా ఎటన్నా వెళ్ళిందండి ఒక్కసారన్నా? ఎన్ని రోజులైతే దేవుడు ఏలియాను పోషించమన్నాడో అన్ని రోజులు మాట తప్పకుండా అది తినకుండా, అది అక్కడ పాయింట్. కాకి ఏమాత్రము కూడా తినకుండా తీసుకుని వచ్చి ఆ యొక్క ఏలియాకు అందించింది. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షము లేక నీరు ఎండిపోయాను. ఎందుకంటే అక్కడ చెప్పాడు కదా, మొట్టమొదట మనం చూస్తే ఈ ప్రదేశం అంతా కూడా మంచు కానీ వర్షము కానీ కురవదు. వర్షం లేకపోతే ఏమవుతాయి? నదులు, వాగులు ఎండిపోతాయి. అదే జరిగింది ఇక్కడ. ఎండిపోయినప్పుడు మరలా దేవుడు ఆ ఏలియాకి ఏం చెప్పాడండి? తర్వాత వేరే చోటకు వెళ్ళమని చెప్పారు. అది సారేపాత్ అనేటువంటి ఊరి దగ్గరికి వెళ్ళి, నేను అక్కడ విధవరాలకు నేను ఆజ్ఞాపించాను నిన్ను పోషించడానికి. అంటే నేను ఇప్పుడు పాయింట్ నేను ఏం చెప్తున్నానంటే, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తిని దేవుడు ఎంత అద్భుతముగా కాపాడాడు, ఎంత అద్భుతముగా సంరక్షించాడు. ఆహార విషయంలో కూడా మనుష్యులను పంపించక కాకిని పంపించి పోషించాడు. అయితే మనలను కూడా దేవుడు అదే విధముగా అన్ని విషయాల్లో కూడా సంరక్షిస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. అన్ని విధాలకు కూడా మనకి ఎక్కడ ఏది అవసరమో, మనకి ఎక్కడ ఏది కావాలో అది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అది ఎలా అనుగ్రహిస్తాడు అనేటువంటిది మనకు అనవసరం. అవునా కదా? చెప్పాలి అంటే దట్ ఈస్ నాట్ అవర్ హెడేక్. మనం చేయవలసింది ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం, దేవుని మాట వినటం, అంతే. ఈ రెండే చేయవలసినవి. మిగతాదంతా ఆయన చూసుకుంటాడు. ఆ తలనొప్పంతా దేవుడే చూసుకుంటాడు. అది మనది పని కాదు. మనల్ని పోషించడం ఏంటి, మనకు అవసరతలో ఎప్పుడు ఏది కావాలో అది అనుగ్రహించేటువంటి దేవుడు. మనం చేయవలసింది మనం చేయాలి. మనం ఏంటంటే దేవునిని విశ్వసించే విషయంలో, దేవునిని నమ్మిక విషయంలో పొరపాట్లు చేస్తూ ఉంటాం మనం.
ఆ యొక్క జరగనటువంటి వాటి గురించి చింత పట్టుకుంటూ ఉంటాం. జరగనటువంటి వాటి విషయములలో అయ్యో నాకు అది లేదు, నాకు ఇది లేదు, ఏమైపోతుంది, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నాకు ఇదేంటి, నాకు అదేంటి అని ఎక్కువగా మనకు ఉన్నటువంటి నెగటివ్ థింగ్స్ని ఎన్లార్జ్ చేసి చూస్తూ ఉంటాం. ఒక కాకితో పోషణ అనేటువంటిది అది ఎంత ఆశ్చర్యకరమైన విషయం, ఎంత కీన్గా దేవుడు అతనికి కావలసినటువంటి ఆహారాన్ని అనుగ్రహించాడో మనం అర్థం చేసుకోవచ్చు. అదే విధముగా మనలను కూడా దేవుడు ఏం అవసరమో, ఎప్పుడు అవసరమో, ఏది కావాలో అన్నీ కూడా ఆయనకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. అంతెందుకండి, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశము నుండి పాలు తేనెలు ప్రవహించే దేశమునకు ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు దాదాపు 10 లక్షల మందిని ఏ విధముగా పోషించాడు? మన్నాతో. హల్లెలూయా. మన్నా ఎక్కడి నుండి కురిచింది? ఆకాశము నుండి మన్నా కురిచింది. అంతేకాదు దేవుడు సిస్టమ్ పెట్టాడు అక్కడ. ఏంటంటే ఎంత కావాలో అంతే తీసుకోండి. ఒక్కొక్కసారి దేవుడు చాలా విషయాలు పరీక్ష పెడతా ఉంటాడండి. నువ్వు ఎంత కావాలో అంతే. నీ పిల్లకి ఎంత, నీకు పెద్ద కొడుకు ఎంత, నీ చిన్న కొడుకు ఎంత, నీ 3వ కూతురికి ఎంత, 4వ కూతురికి ఎంత, నీకెంత, మీ ఆయనకి ఎంత అని చూసుకుని అంతే తీసుకోవాలి. పొద్దున్నే లేవంగానే తినడానికి ఉంటుందిలే అని చెప్పి కొంతమంది ఏం చేశారంటే, ఏమో కురుసుద్దో లేదో ఉంటుంది చాలామందికి, మళ్ళీ రేపు కురుస్తుందో లేదో మన్నా, రేపు మళ్ళీ వస్తుందో రాదో అనే ఉద్దేశంతో ఏం చేశారు కొంతమంది, దాచుకున్నారు. అదేమైందండి, కుళ్ళిపోయి పురుగులు పట్టిందంట. ఎందుకు పట్టిందో తెలుసా? అక్కడ దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించారు, దేవుని మాటను జవదాటారు, దేవుని మాటను వినలేదు. ఎందుకు దేవుడు కొంత తీసుకోమన్నాడు అని అంటే, అక్కడ అదే పెట్టుకుని దాని వైపే ఎంతసేపు తిండే వీళ్ళకి. ఎన్నిసార్లు తిండి గురించి మాట్లాడారు, సణిగారో తెలుసా వాళ్ళు? మాకు ఆహారం లేదన్నాడు, మాకు నీళ్లు లేవన్నారు, లేదంటే మాకు నాన్ వెజిటేరియన్ లేదన్నారు. అన్నీ ఇచ్చాడు దేవుడు. ఇచ్చాడా లేదండి? మొట్టమొదట ఆకాశము నుండి మన్నా కురిసింది. ఎంతమందికి? ఒకళ్ళకి ఇద్దరికి కాదు, 10 లక్షల మందికి ఆహారాన్ని దేవుడు దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, అది ఏ ఆహారం అంటండి? వాక్యం ఏం చెప్తుంది? దేవదూతల ఆహారము ప్రజలకు దేవుడిచ్చాడు. హల్లెలూయా. వర్షములాగా ఆహారాన్ని కురిపించాడు, సమృద్ధిని ఇచ్చాడు. ఆ తర్వాత నాన్ వెజిటేరియన్ లేదంటే పూరీడు కోళ్ళు లాంటి, అంటే పక్షులు కోళ్ళు ఉన్నటువంటి ఒక బ్రీడ్, అది కూడా వర్షంలాగా కురిసింది, నాన్ వెజిటేరియన్. అంటే దేవుడు ఎంతగా తన ప్రజల ఎడల మరి ప్రేమను, తన ప్రజల ఎడల కాపుదల, తన ప్రజల ఎడల సంరక్షణ, వారికి కావలసినటువంటి సమస్తమును కూడా ఆలోచించి వాళ్ళకు అనుగ్రహించేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా అంటే యెహోవాయే నా దేవుడు. మనందరం కూడా యెహోవాయే దేవుడు అంటున్నాం. మనమందరము కూడా దేవునిని మనం ఆశ్రయిస్తున్నాం. మనమందరము కూడా ప్రతి దినము దేవుడికి ప్రార్థన చేస్తున్నాం. కానీ దేవుని మాటను మనం వింటున్నామా? ఒకవేళ మనం నిజముగా యెహోవాయే నా దేవుడు అని మనం అనుకుంటే, నన్ను, నా భవిష్యత్తు, నా బిడ్డల భవిష్యత్తు, నా బిడ్డల భవిష్యత్తు కూడా దేవుడు చూసుకుంటాడని నిశ్చింతగా మనం ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్తలో కూడా ప్రభు ఏమంటారంటే, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినప్పటికీ కూడా వాటిని దేవుడు పోషిస్తున్నాడు. మనల్ని పోషించడా? మనకు అవసరత ఏంటో దేవుడు తెలీదా? నీళ్ళు ఎండిపోయేంత వరకు కూడా ఏలియాకు ఒక ఆర్డర్ ఇచ్చేసాడు కాకికి. నీళ్ళు ఎండిపోయిన తర్వాత ఏమైంది? దేవుడు ఆలోచించి ఒక మనిషిని ఏర్పాటు చేశాడు, సారేపాతు విధవరాలను. హల్లెలూయా. అంటే సిస్టమ్ చూడండి, దేవుడు ఎంతగా ఒక నీటి విషయంలో కానీ, ఒక ఆహార విషయంలో కానీ, సమయము కూడా అక్కడ ఎప్పుడు కావాలంటే ఏ సమయములో, అస్తమయమున. వాక్యం చదువుతుంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. కొంతమంది 10ంటికి తింటారు అన్నం కదండి, రాత్రులు. వీలున్నంత తొందరగా భోంచేయండి, అది కూడా మంచిది కాదు. అంటే సమయము ప్రకారం కూడా దేవుడు ఎంతగా ఆలోచిస్తున్నాడు, అది నేను చెప్పొచ్చేది దేవుని బిడ్డలారా.
మీరందరూ కూడా ఈ విషయం మనం అర్థం చేసుకుని నన్ను పోషించడానికి, నాకు అవసరత తీర్చడానికి ఎప్పుడు ఏ టైంలో ఎలా అనేటువంటిది ఎంతగా దేవుడు ఆలోచిస్తున్నాడు, అదే విధముగా మనల గురించి కూడా ఆయన ఆలోచిస్తున్నాడు. అదే చెప్తున్నది వాక్యం. ఆయన మిమ్మలను గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. యావత్తు వేయమని తెలుసు ఆయనకి, అందుకని యావత్తు అన్నాడు. గ్రీడీ పీపుల్ కదండి మనం, కొంత లాక్కుంటాం. చింత యావత్తు వేయడం ఏంటంటే దేవునికి ప్రార్థన చేసి ఇంక ఊరుకోవాలి అంతే. నేను ఎన్నోసార్లు దేవా నీకే సమర్పిస్తున్నాను ప్రభా, దేవా నీకే నాయన, అన్నీ నీకు పద్దాకి ఇదే మాట అనుకో, నీకు సమర్పించేస్తున్నాను ప్రభా, నీకు తెలియజేస్తున్నాను ప్రభా, నీ మీద ఏమన్నావు కదా నేను వేస్తున్నాను ప్రభా, ఇట్లాగే అనుకుంటా ఉంటా నేను. అందుకనే భక్తుడు పాట రాశాడు, చెందకు ఆనుకు ప్రభు రమ్మున నిశ్చింతగా, ఊరుకొన ప్రాణమా కలత చెందకు, ఆనుకు ప్రభు రమ్మున నిశ్చింతగా. కన్నింటిలో ఎలోనా నా పక్షమందు నిలిచి, నా ముందరే నడిచి, నీ శక్తినే చాట నన్నుంచి నీ చోట, మెరుగుటే మాదనం ఆరాధనే, మాయుధం మాయుధం. ఊరుకొన ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా. మనం మన ప్రాణానికి ఏం చెప్పాలంటే చింత వస్తుందండి. చింత రాకుండా, చింత తప్ప నేను అంటలేదు, చింత రాకుండా ఉండదు. నేను కూడా మీలాగే మనిషినే. వస్తుంది, చింత వస్తుంది, బాధ వస్తుంది. అమ్మో నాకేంటి ముందేంటి, నాకు ఈ నొప్పి వచ్చింది ఏంటి, నా ఉద్యోగం ఏంటి, నా యొక్క మరి పరిస్థితి ఏంటి అనేటువంటి ఆలోచన మనకు వస్తుంది. అప్పుడు ఏమనుకోవాలంటే మనము, ఇజ్రాయేలును పోషించిన దేవుడు నన్ను పోషించడా, ఏలియాను పోషించిన దేవుడు నన్ను పోషించడా. వాక్యములో ఉన్నటువంటి మాటల ద్వారా మనము ఆదరించుకోవాలి. చూడండి, మనము ప్రార్థన చేస్తుంటాం, లేదంటే పాటలు పాడుతుంటాం, అన్నీ చేస్తుంటాం. కానీ మనం చేసేటువంటి విధానములలో కొంత మార్పు రావాలి. దేవునికి అప్పచెప్పడం మనం నేర్చుకోవాలి. మనం దేవునికి సమర్పిస్తేనే మన కష్టాలు కానీ, మన ఇబ్బందులు కానీ, మన బిడల భవిష్యత్తు కానీ దేవునికి అప్పగిస్తేనే మనము బ్రతకగలము. లేదంటే మనం చాలా కృంగిపోతాం. ఎందుకనగా చూడండి దేవుని బిడ్డలారా, ఈ సమస్యలు, ఇబ్బందులు అనేటువంటివి ఎప్పటికీ అవి పోవు. మనం బ్రతికినంత కాలం అవి మనతోనే ఉంటాయి. నువ్వు దుఃఖ దినములు సమాప్తమగును అని చాలామంది చెప్తారు. ఎప్పుడు సమాప్తం అవుతాయి తెలుసా? అవి అక్కడ అవుతాయండి, ఇక్కడ కాదు అది అయ్యేది. కానీ దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలకు ఉన్నటువంటి ఆధిక్యత, ప్రివిలేజ్ ఏంటంటే ఆ దుఃఖములో మనకు దేవుడు తోడై ఉంటాడు. హల్లెలూయా. ఆ కష్టములో దేవుడు మనకు తోడై ఉంటాడు. ఆ కష్టములో మనతో పాటు ఆయన నడుస్తాడు. ఈ రోజున ఏలియా జీవితాన్ని దేవుడు ఏ విధముగా నడిపించాడు, అదే విధముగా మన జీవితాలను కూడా దేవుడు నడిపిస్తాడు. ఏలియాను పోషించిన దేవుడే. అక్కడ చూడండి, ఇజ్రాయేల్ ప్రజలు 10 లక్షల మందిని 40 సంవత్సరాలు పోషించాడండి. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఇది మనం ముందు పెట్టుకొని మనం బ్రతకాలి ఎప్పుడు కూడా దేవుని బిడ్డలారా. ఏమి కావాలో చూడండి. అద్భుతమైనటువంటి ఇంకొక మాట ఏంటంటే, వాళ్ళు బట్టలు పాత గిల్లలేదంటండి. నాకు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, చెప్పులు వేసుకుని వచ్చి ఉంటారు కదండి వాళ్ళు. 40 సంవత్సరాలలో ఎదిగుంటారు. ఆ చెప్పులు ఆటలతో పాటు ఎదిగే ఉంటాయి నేను అనుకోవడం. హల్లెలూయా, హల్లెలూయా. మంచి ఫ్రూట్స్ని ఇచ్చాడు, మంచి డ్రై ఫ్రూట్స్ ఇచ్చాడు, నీటిని ఇచ్చాడు, మన పోషించాడు.
నాన్ వెజిటేరియన్ కావాలంటే, మాంసము కావాలంటే కూడా పూరీళ్లను వర్షం వలె వాళ్ళ ముందు కురిసేటటువంటి చేశాడు. అంటే దేవుడు ఆ పైన కూర్చొని మనలనే చూస్తూ ఉన్నాడు, మనలనే చూస్తున్నాడు, మనల్ని కాపాడుతున్నటువంటి వాడు ఆయన. లేదంటే మనం ఎన్నిసార్లు మనం ప్రయాణాలు చేసామండి, ఎన్నిసార్లు మన రోడ్లు క్రాస్ చేసాం, ఎన్నిసార్లు యాక్సిడెంట్ల నుండి దేవుడు మనల్ని తప్పించి ఉంటాడు. మనకు తెలియదు, అది మనం గమనించుకోలేం. ఎందుకనగా నిన్ను కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. హల్లెలూయా. నిద్రపోకుండా నిన్ను కాపాడేటువంటి దేవుడు ఎవరు అనంటే యేసయ్య మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. బలపరిచేది ఎవరు? ఆయన. మనం చేయగలము, మనం బ్రతకగలము, మనం ఓవర్కమ్ అవ్వగలము. రోగము నుండి కానీ, లేదంటే కృంగుబాటు నుండి కానీ, అవసరతల నుండి, వాటన్నిటి నుండి కూడా మనము బయటకు రాగలము. ఎందుకనగా రప్పించేవాడు ఆయన మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన జీవిత విషయములలో ఎవ్వరూ కూడా దేని విషయంలో కూడా చింతపడబాకండి. నాదేంటి పరిస్థితి, నా భవిష్యత్తు ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటి, ఇంకోటి ఏదైనప్పటికీ కూడా చింతపడవలసిన పని లేదు. ఆయన సన్నిధిలో సమయం గడపటం, ఆయన మాట వింటూ మనం ముందుకు వెళితే ఆయనే మనల్ని నడిపిస్తాడు. ఆయన మన గురించి ఆలోచిస్తున్నాడు, అది గుర్తుపెట్టుకోండి. ఏలియా గురించి ఆలోచించాడా లేదా? ఏలియా మాట చెప్పినప్పుడు నన్ను కెరీతు వాగు దగ్గరికి వెళ్ళమంటున్నావయ్యా, మరి అక్కడ నా తిండి ఏంటని అడిగాడంటే ఎక్కడన్నా వాక్యంలో ఉందా? మనం ఏంటంటే తిండి ఏంటి, మరి నాకేంటి అనేటువంటి ప్రశ్నలు మనకు వస్తాయి. మనం ఎప్పుడు కూడా దేవుని నమ్ముకుని బ్లైండ్గా వెళ్ళిపోవాలండి, అంతే. ఎందుకనగా చూడండి దేవుని బిడ్డలారా, ఆయన మన గురించి చింతించేటువంటి దేవుడు. ఏమనుకున్నాడు ఏలియా? దేవుడు చెప్పాడు, ఆ దేవుడు చూసుకుంటాడు, ఇక అంతే. నన్ను వెళ్ళమన్నాడు, నేను పోషిస్తానన్నాడు, ఆయన పోషిస్తాడు. ఎందుకంటే ఆయన మాట తప్పని వాడు, వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు. మనకెందుకు రాట్లా ఆ నమ్మకం, మనకెందుకు రాట్లా కాన్ఫిడెన్స్ దేవుని మీద? కనుక దేవుని బిడ్డలారా, మన భవిష్యత్తు ఏంటి అన్నీ కూడా ఆయనకు అప్పచెప్తాం, ఆయన చెప్పినట్టు చేద్దాం, అంతే. ఆ రెండే మనం చేస్తే మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు. మనల్ని పోషిస్తాడు, మనల్ని సంరక్షిస్తాడు, మన కన్నీటిని తుడుస్తాడు. మన యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి అవసరత మనకంటే ఆయనకి ఎక్కువ తెలుసు. మనం ఎంత బాధపడుతున్నామో మనకంటే ఆయనకి ఎక్కువ తెలుసు. అవన్నిటిని కూడా దేవుడు తీరుస్తాడు. మరి ఆ దేవుడిని మనం నమ్ముకుందాం. యెహోవాయే నా దేవుడు. ఏలియా అంటే అది అర్థం. అందుకనే వాక్యము కూడా ఏమంటుందంటే, యెహోవా దేవుడు కాగలిగిన జనులు ధన్యులు. ఎందుకు ధన్యత? ధన్యత అంటే అర్థం ఏంటి? ఆశీర్వదించబడిన వారు అని అర్థం. మనమందరం కూడా యెహోవా దేవుడని మనం నమ్ముతున్నాం. ఆయన నామంలో ఉన్నటువంటి సకల ఆశీర్వాదాలు కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన నమ్ముకుందాం, మనం బ్రతుకుదాం, ఆయనే మనల్ని నడిపిస్తాడు. వాక్యం ఉన్న ప్రతి బిడ్డకు దేవుడు ఆ కృప దయచేయును గాక. ఆమెన్, ఆమెన్.